హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద మరొకసారి విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వము సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని గాలికి వదిలేసింది, పాలన గాలికి వదిలేసింది, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కక్ష సాధింపు కేసులు, అరెస్టులు ఇవి తప్ప, దాడులు తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయటం లేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మొన్న తిరుమలకి వెళ్ళటానికి తిరుమలకి వెళ్ళి పూజలు చేసుకునేటువంటి క్రమంలో ఆయన వెళ్ళటానికి ఆటంకాలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఆయన తిరుమల నుంచి డైరెక్ట్గా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లకుండా ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజున తాడేపల్లికి వచ్చి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, అదేవిధంగా అనుబంధ సంఘాలన్నీ కూడా చాలా పటిష్టంగా ప్రజల తరపున ప్రజల సమస్యల మీద పోరాడేటువంటి విధంగా మనం చేయాలి. ఈ ప్రభుత్వము అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజున ఎన్నికలు ముగియగానే ఈ రోజున ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకి ఏమి హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేయటం లేదు అనేటువంటి అంశాల మీద ప్రజల్లో విస్తృతంగా మీరు వెళ్ళండి. ప్రజలైతే మనకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి విధంగా ఆయన ధోరణిలో ఆయన వాళ్ళ కార్యకర్తలకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన లేవనెత్తినటువంటి అంశాలలో ఏంటి అని అంటే, సూపర్ 6లో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండొచ్చు. ఇంప్లిమెంట్ చేసిన వాటిని పలాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆహా ఉంది, అద్భుతంగా ఉంది అని పొగడాల్సినటువంటి పని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిది కాదు. అది వీళ్ళు ఆల్రెడీ మాది మంచి ప్రభుత్వం అని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకునే పని అధికార పక్షం చేసుకుంటారు. ఏవైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో అమలు చేయటం లేదో, ఆ అమలు జరగనటువంటి హామీలకు సంబంధించినటువంటి వాటిని అమలు చేయాలి అని అడగటమే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని కూడా అదే వాళ్ళ నాయకులందరికీ, అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. మీరందరూ కూడా వెళ్ళండి, ప్రజల మధ్యకి వెళ్ళండి, వెళ్ళి ఈ సమస్యల మీద వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి వాటి మీద అడగండి అనేటువంటి విషయాల మీద చెప్పారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్నటువంటి అంశాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరము విద్యా సంవత్సరం మొదలైంది, ఆల్రెడీ సగంలోకి వచ్చాము. అమ్మ ఒడి ఇప్పుడు తల్లికి వందనమని పేరు మార్చారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్కళ్ళకి, ఒక కుటుంబంలో ఒక్కళ్ళకి, ఆ అమ్మాయి కానీ అబ్బాయికి కానీ ఆ తల్లికి అమ్మ ఒడి పేరుతో 15,000 ఇచ్చేవాడు. వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని, ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇలా లెక్కలు చెప్పారు. బాగానే ఉంది. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఆల్రెడీ విద్యా సంవత్సరం మొదలయ్యి అక్టోబర్లోకి వచ్చాం కదా. మరి ఇప్పుడు రేపు ఫిబ్రవరి వచ్చేసరికి, మార్చి వచ్చేసరికల్లా అయిపోయింది విద్యా సంవత్సరం. మరి పిల్లలకి ఎట్లా? వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా, ఒక పిల్లలు ఉంటే 15,000 కట్టాలి, వాళ్ళు ఇద్దరు ఉంటే 30,000 కట్టాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఇస్తారా లేదా? అమ్మ ఒడి విషయంలో ఏంటి అనేటువంటి దాని మీద ఆందోళన నెలకొన్నది. ఈ విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, రైతు భరోసా. ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ ముగుస్తున్నటువంటి సమయం, రబీ కూడా స్టార్ట్ అయ్యిద్ది రేపు నవంబరు, డిసెంబర్లో. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అసలు 13,500 రూపాయల రైతు భరోసాని మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం రైతు భరోసా గురించి మాట్లాడటం లేదు. ఈ రోజున వరదలు వచ్చి పంటలు నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున రైతు భరోసాన్ని వచ్చి ఉంటే కొంత నష్టం మూర్చుకునే దానికి అవకాశం ఉండేది కదా. అది లేకుండా పోయింది. ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు చిన్న పిల్లలకు సంబంధించినటువంటి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఈ రెండు ఇప్పుడు సమయానుకూలంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ జరగట్లేదంటే ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిద్ది. అధికార పక్షం వాళ్ళు ఏమంటారు? ఖజానా మొత్తం ఖాళీ అయింది, డబ్బులు లేవు, ఇప్పుడు ఇన్ని డబ్బులు లేకపోయినా సరే మేము పెన్షన్లు ఇస్తున్నామని మీరు చెప్పిందే కదా. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 లక్షలు, 14 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఖజానా అంతా ఖాళీ చేసింది. మేము కానీ అధికారంలోకి వస్తే మేము సంపద సృష్టిస్తాం, సంక్షేమ పథకాలను ఎంతకన్నా ఎక్కువ అమలు చేస్తాము, అభివృద్ధిని కూడా చేస్తామని చెప్పొచ్చింది మీరు కదా. చెప్పొచ్చినప్పుడు ఖచ్చితంగా మరి ఎట్లా సంపద సృష్టిస్తారు ఏంటో మరి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతారు. మరి అన్నీ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తారా, సమయం లేదా అని అడగొచ్చు అధికార పక్షం వాళ్ళు. ఎవరు కాదనటం లేదు, నిదానికి ఇంప్లిమెంట్. కానీ విద్యా సంవత్సరం అయిపోతే మరి ఈ సంవత్సరం నష్టపోయేటువంటి తల్లులు, పిల్లల సంగతి ఏంటి? తల్లికి వందనం పేరుతో వాళ్ళకి రాకపోతే ఇబ్బంది. రైతు భరోసా ఈ రోజున పంటకు సంబంధించినటువంటి సీజన్లు పోతే వాళ్ళకి నష్టం జరిగేది, దానికి ఎవరు భరించాలి?
ఇది ఇది ఈ ఖచ్చితంగా ప్రజలు అడిగేటువంటి ప్రశ్న. దీన్ని అవకాశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాడుకుంటుంది. ఇంకా అదేవిధంగా మహిళలకి నెలకు 1500, సంవత్సరానికి 18,000 వేస్తా ఉన్నారు. 18 ఏళ్ళు నిండు 60 ఏళ్ళు వాళ్ళు అందరికీ వేస్తాను. అది ఇంకో నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో ఎప్పటికి ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ ఇష్టం. అదేమో ఒక సీజనల్ వ్యవహారం కాదు. ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారని మహిళలు ఎదురు చూస్తున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు లేదు ముహూర్తం పెట్టారు, దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. మరి దసరాకేమో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు. మంచిదే, కనీసం అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసినా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఇంకా ఏమి రావాలో వాటిని అడుగుతూనే ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళ పని. రానటువంటి వాడిని అడుగుతూ ఉంటారు. ప్రభుత్వం ఫెయిల్యూర్స్నే చెప్తూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పనే అది కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున నూతన మద్యం పాలసీ అని షాపులు మొత్తం ఒక సుమారుగా 3,796 షాపులకి వీళ్ళు మొత్తం టెండర్లు పిలుస్తున్నారు. మేము ప్రభుత్వం ఆధీనంలో మద్యం షాపులు లిమిటెడ్గా నడిపి తక్కువ మద్యం అమ్మకాలు జరిగేటువంటి విధంగా ప్రయత్నం చేశామని ఆయన ఏదో చెప్పారు. మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ ప్రభుత్వము మళ్ళీ ఇంటింటికి మద్యం సరఫరా చేసేటువంటి పరిస్థితి వెళ్ళిపోతుందని విమర్శలు చేశారు. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. మద్యపాన నిషేధం దశల వారీగా అమలు చేస్తామని చెప్పి 5 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా అనేకమైనటువంటి పిల్లి మొగ్గలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలాగూ వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళు మీరు ఇంప్లిమెంట్ చేయలేదనే దాని మీద ప్రచారం చేసుకొని ఇప్పుడు దాన్ని ఎన్నికలు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఉపయోగం ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు మంచి మద్యం షాపులు వస్తాయి కాబట్టి వీళ్ళు టెండర్లు పిలుచుకొని ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు మద్యం షాపులు ఇవన్నీ తీసుకొని వీళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి పనులు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ డిస్టిలరీస్ నుంచి విజయసాయిరెడ్డి వాళ్ళ బంధువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మద్యం సంబంధించినటువంటి తయారు చేసి వాటిని అమ్మి జనం మీద సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు మేము తక్కువ ధరకు మద్యం ఇస్తాం, 99 రూపాయలకే మద్యం ఇస్తాం, గంజాయి నిషేధిస్తాం, వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి విధానం ఏమిటి అనేది చెప్పడానికి కూడా మద్యం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకి నష్టం కలిగించేటువంటిది. మంచి మద్యం, చెడ్డ మద్యం అనేటువంటిది. మద్యాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ప్రభుత్వమైన విమర్శలు అయితే ఘాటైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి.